ఇక సిరికొండ మండలంలోని సత్య శోధక్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి రాములు మాట్లాడుతూ, రామానుజన్ స్ఫూర్తితో విద్యార్థులు గణితంపై భయం విడిచి ఆసక్తి పెంచుకుంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని అన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన గణిత ప్రదర్శన, విద్యార్థుల నమూనాలు, చార్టులు, రంగోలీలను ఆయన పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నరసయ్య, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాంపిటేటివ్ స్పిరిట్లో మనము ముందుకు వెళ్ళాలి అని అంటే మ్యాథ్స్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మ్యాథ్స్ను ఇష్టంగా నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్రియేట్ ఒక బిలీవ్ అనేటటువంటి విశ్వాసం టీచర్ల పైన ఉండి, మంచి రెస్పెక్ట్తో ఉండి, టెక్స్ట్ బుక్లో ఉన్న లెక్కలతోనే పోటీ అక్కడనే సాధన చేయకుండా, అదే మాదిరి లెక్కల్ని ప్రాక్టీస్ చేయకుండా, ఇటువంటి తమాషా లెక్కల ద్వారా ఏం చేస్తే ఏమవుతుంది అనేటటువంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే దానిపైన అది చాలా ఇది ఉంది. అటువంటి పరిస్థితులు మేము చదివినప్పుడు మాకు కాలేదు. ఇప్పటికైనా మీరు దాదాపు సార్ గారు చెప్పినట్టు మన రామానుజను తాను 4th 5th ఉన్నప్పుడు 9th వాళ్ళు కూడా డౌట్ అడిగేవాళ్ళు అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే, సార్ అయితే ఒక్కోళ్ళే అడిగేవాళ్ళు అక్కడ ఇది, కానీ మీరంతా రామానుజన్లు కావాలి. ఎందుకు అంటే అటువంటి ఏజ్ ఎంత, ఆయన 3rd క్లాస్ 4th క్లాస్ 3rd క్లాస్ 4th క్లాస్లో ఉన్నప్పుడు, 5th క్లాస్లో ఉన్నప్పుడు 8th 9th 10th వాళ్ళకి మ్యాథ్స్ డౌట్స్ క్లియర్ చేస్తుండే. అర్థమైందా? ఆయన క్లాస్ ఇప్పుడు మన 4th క్లాస్ అమ్మాయి క్లియర్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అట్లనే ఆ 4th లో 5th లో ఉన్నప్పుడు ఆయన 8th క్లాస్ 9th క్లాసులకి ట్రిగనోమెట్రీ కానీ, ఆల్జీబ్రా కానీ, దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎవరైనా వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే వాళ్ళ టీచర్ దగ్గర కాదు, ఈయన దగ్గరికి వస్తుంటాయి. అంటే ఆయన